టెక్ అగ్రరాజ్యం అమెరికాకు మళ్లీ షట్డౌన్ గండం తప్పదా? ట్రంప్ హుకుంతో అమెరికా ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడుతున్నాయా? ద్రవ్య వినిమయ బిల్లుకు ట్రంప్ అభ్యంతరం చెప్పడానికి కారణాలేంటి? దాని వెనుక కూడా మస్క్ ఉన్నారా? అసలు అమెరికాలో ఏం జరుగుతోంది? అగ్రరాజ్యం అమెరికా మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అధికార మార్పిడికి సిద్ధమవుతున్న టైంలో అమెరికాలో మరోసారి ఆర్థిక ప్రతిష్టంభన నెలకొనడం చర్చనీయాంశమైంది. క్రిస్మస్ సమయంలో జో బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ద్వైపాక్షిక ప్లాన్ను కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా తిరస్కరించడంతో అసలు అమెరికాలో ఏం జరగబోతోందో అన్న ఉత్కంఠ నెలకొంది. అమెరికాలో ప్రభుత్వ కార్యకలాపాలన్నీ యథావిధిగా కొనసాగాలంటే ద్రవ్య వినిమయ బిల్లు వెంటనే ఆమోదం పొందవలసి ఉంటుంది. లేకపోతే గవర్నమెంట్ ఆఫీసులన్నీ మూతపడతాయి. క్రిస్మస్ వేడుకలతో పాటు ప్రజాసేవలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అలాగే ఉద్యోగుల తొలగింపు కూడా ఉంటుంది. చాలా మంది విధులు ఆపేసి స్వదేశాలకు వెళ్లాల్సొస్తుంది. ఇటు విమాన ప్రయాణాలపైన ఈ ద్రవ్య వినిమయ బిల్లు ఎఫెక్ట్ పడుతుంది. అయితే బైడెన్ ప్రభుత్వం నిధుల దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ ఆరోపిస్తూ వస్తోన్న ట్రంప్ ఈ ద్రవ్య వినిమయ బిల్లుకు బ్రేకులు వేసినట్లు తెలుస్తోంది. బిల్లును ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించకూడదని, చర్చ జరిగే తీరాలి అంటూ ట్రంప్ తన కాబోయే ఉపాధ్యక్షుడు కలిసి ప్రకటన విడుదల చేశారు. దీంతో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ట్రంప్ ఈ నిర్ణయం వెనుక ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఇలోన్ మస్క్ ప్రభావం ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బైడెన్ సర్కార్ తీసుకొచ్చిన నిధుల ప్లాన్లో ఖర్చులు భారీగా పెరిగాయంటూ మస్క్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 1500 పేజీల ఈ బిల్లు బయటికి రాగానే దీన్ని ఆమోదించకూడదంటూ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లుకు ఓటు వేసే చట్టసభ్యులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరించారు. ఇలా మస్క్ పోస్టు పెట్టిన కొన్ని గంటలకే ట్రంప్ రిపబ్లికన్ నేతలకు అల్టిమేటం ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇటు ట్రంప్ తీరుపై డెమోక్రటిక్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోవాలని రిపబ్లికన్లు కోరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిల్లు ఆమోదం పొందకుంటే యావత్ అమెరికన్లు ప్రతిరోజు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంకా బాధ్యతలు చేపట్టకముందే ట్రంప్ నిర్ణయాలను మస్క్ నియంత్రిస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.